కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నారు నిన్న మొన్న ఏమంటున్నారు, మాకు కరెంటు కనబడతలేదు, ఎక్కడున్నది కరెంటు అని మాట్లాడుతున్నారు. నాకు తెలియబడుతా చౌకుటుంబంలో ఉన్న మీ అందరినీ కరెంటు కనబడతా అమ్మాయి కనబడుతుందా కళ్ళకు? అందుకే నేను అడుగుతా ఉన్నా, కావాలంటే ప్రభాకర్ రెడ్డికు, శ్రవంతి గారికి, రవణకు చెప్పి ఒక బస్సు పెట్టిస్తా. వెంకటరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు బస్సు ఎక్కండి, బ్రహ్మాండంగా మునుగోడు నియోజకవర్గంలోని ఏ మండలం పోతారో పోటీ, నాంపల్లి పోతారా, మరిగూడ పోతారా, గట్టుపల్లి పోతారా, చెండూరు పోతారా, యాడికి పోతారో పోటీ, పోయి బ్రహ్మాండంగా ఎక్కడ కనబడితే అక్కడ, ఏ ఊర్లో కనబడితే ఆ ఊర్లో, ఏ టైం అంటే ఆ టైం పోయి కరెంటు వైర్లను గట్టిగా బిగబట్టుకోవడం. కరెంటు వేస్తుందో లేదో ఒక దెబ్బతో తెలియపోతుంది. ఒకరేమో రేవంత్ రెడ్డి గారు ఆయన చెప్తున్నారు 3 గంటల కరెంటు సార్లు తెలంగాణలో ఉన్నదంతా బీజేపీకి రైతులు, వీళ్ళ ముఖాలకు 24 గంటల కరెంట్ ఎందుకు అంటున్నాడు రేవంత్ రెడ్డి. మరి 3 గంటల కరెంట్ సరిపోతుందా? 3 గంటలు చాలా? రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు 10 HP మోటార్ ఉంటే 3 గంటలు చాలుతుంది. 10 HP మోటార్ ఉంటే రైతుల దగ్గర గత తెలివి ఉండదు వాళ్ళకి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో రైతు బంధు దుబారా అంటున్నారు. ఇంకొక ఆయనేమో బట్టి విక్రమార్క గారు ధరని వద్దు, మళ్ళా పాత పట్వారీ వ్యవస్థ తెద్దామంటాడు. పాత పట్వారీ వ్యవస్థ తెచ్చుకుందామా? అందుకే మిత్రులారా నేను మిమ్మల్ని అడిగేది ఒక్కటే ప్రశ్నకు సమాధానం చెప్పండి. కరెంటు కావాలన్నా కాంగ్రెస్ కావాలన్నా ఆలోచించండి. కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా ఆలోచించండి. కాంగ్రెస్ వస్తే మళ్ళీ అంధకారం. కాంగ్రెస్ కు పవర్ అంటే మనకు పవర్ కట్ అవుతుంది. కాంగ్రెస్ కు అధికారం అంటే తెలంగాణలో అంధకారం మళ్ళీ ఒకసారి వస్తుంది. మళ్ళా ఎరువుల దుకాణం లైన్లు, ఇత్తనాల దుకాణం లైన్లు, మళ్ళా అర్ధరాత్రి బాయి కాడిపోయే రోజు, 3 గంటల కరెంటు, మళ్ళీ ఆగమాగ బతుకులు, ఎద్దులు, వ్యవసాయం మొత్తం నాశనం అవుతుంది. ఇంకొక మాట కూడా నేను చెప్పాలి, మాట్లాడుతుంటే చాలా మంది వచ్చింది సరేనా. మరి పోయినసారి గెలిస్తే కళ్యాణ లక్ష్మి వచ్చింది, షాది నివారణకు వచ్చింది. ఈసారి గెలిపిస్తే ప్రభాకర్ రెడ్డి గారిని ఈసారి ఏమొస్తుంది మీరు అడగచ్చు. ఈసారి ఏమొస్తుంది అంటే డిసెంబర్ 3 తర్వాత ప్రభాకర్ రెడ్డి గెలిచి అక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే మీకోసం 4 కొత్త కార్యక్రమాలు తెచ్చుకున్నాం. అందులో మొట్టమొదటి నెంబర్ 1, ఎందుకంటే కోడలు ఉన్నారు, కోడలు కొద్దిగా కోపం ఉన్నారు, కోడలు ఉన్నారు, కోడలు కోపం ఉన్నారు. ఎందుకంటే మా అత్తలకు పెన్షన్లు వస్తున్నాయి, మా సంగతి మీకోసం కొత్త కార్యక్రమం చేస్తున్నాం. దాని పేరు సౌభాగ్య లక్ష్మి. సౌభాగ్య లక్ష్మి అనే కార్యక్రమం మీద నెలకు కోడళ్ళందరికీ 3000 రూపాయల పెన్షన్ ఇవ్వకుండా ఉన్నాం. నెలకు 18 ఏళ్ళ నుండి ఆడబిడ్డలందరికీ మంచి ప్రోగ్రాం అనేది. మరి కోడళ్ళకు 3000 అంటే అత్తలు ఇవ్వరు కదా, అత్తలకు పెంచాలి కదా. అత్తలు ఎక్కడ, అత్తమ్మలు ఎక్కడ, ఆసరా పెన్షన్లు ఉన్నారా? మరి మీకోసం కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఇలా 2000 పెన్షన్ వస్తుంది, దాన్ని 5000 రూపాయల పెన్షన్. అదేవిధంగా మోడీ గారు పెద్ద మాటలు చెప్పినారు. 2014 ఏమన్నాడు? మన్మోహన్ సింగ్ నువ్వు జరుగు, సిలిండర్ బాగా పెంచినావు ధర, నువ్వు జరిగిపో అన్నాడు. నన్ను నిలుస్తా అన్నాడు. ఆఖరికి ఏమన్నాడు? సిలిండర్ గండం పెట్టుర్రి, నాకు గుద్దులు అన్నాడు. మనం గుద్దినాం. ఆఖరికి ఏమైంది? ఆయన గుద్దే ఆయన రాగానే మనం పెట్టి మనం గుద్దింది.